ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం చేపల పులుసు. మృగశిర సందర్భంగా చేపల పులుసు స్పెషల్ వంటకం. చేపల పులుసు చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 3 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. మీడియం మంట పైన వెలిగించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత జీలకర్రను కూడా ఈ విధంగా వేయించుకొని ఈ చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటాలను కూడా ఈ ఉల్లిగడ్డలో వేసి ఇలా వేయించేసి నూనెలో కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత అన్నీ ఒక మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఒక గుప్పెడు ఎల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకోవాలి. అది అయిన తర్వాత టమాటా, ఉల్లిగడ్డ, కొంచెం బోజువార పువ్వు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరే బాండ్రీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకోవాలి. బాండ్రీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చేపల కూరకి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. 2 టీ స్పూన్ల జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. భోజువార ఆకు కూడా యాడ్ చేయాలి. తర్వాత ఇది మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తము ఈ ఆయిల్లో వేయాలి. ఉల్లిగడ్డ, టమాటా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, టమాటా అవన్నీ మిక్సీ పట్టుకున్నది ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది నూనెలో బాగా ఉడకాలి. ఇలా వేగుతున్న 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
ఇది నూనెలో బాగా వేగాలి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకోండి. ఒక 3 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఈ ఆయిల్లో మంచిగా ఈ మసాలా, ఉప్పు, కారము అన్నీ నూనెలో బాగా వేగాలి. ఇలా నూనెలో వేయించిన తర్వాత ఒక గ్లాసుడు చింతపండు రసాన్ని గుజ్జుని తీసి ఈ మసాలాలో యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా చింతపండు రసం అంతా మసిలిన తర్వాత కడుక్కున్న చేప ముక్కలని ఈ మసాలాలో వేసి ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే అందులో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా ఈ చేపలకు పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చేపల లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.